నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. కారుమూరి నాగేశ్వరరావు అండ్ సన్ సునీల్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. వారి కోడలు కూడా గతంలో సిట్ ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ విచారిస్తున్నటువంటి సమయంలో వారికే లంచం ఇవ్వబోయారని చెప్పి సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, సునీల్ కుమార్ కి ఇద్దరికి కూడా సిట్ కి సంబంధించినటువంటి నోటీసులు వచ్చాయి. వాళ్ళని విచారణకు పిలిస్తే వారింటికి అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇప్పుడు విచారణకి వెళ్ళబోతున్నారు. కానీ ఇక్కడ ప్రజలందరిలో ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అంటే, వాస్తవానికి వీళ్ళే ఏదైతే ఒక లంచం ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా విచారిస్తారన్నది ఒకటైతే, గతంలో కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గుంటూరు నుంచి అటువైపు ఇండ్లలోంచి లాక్కొచ్చి కొడతామని, అటువైపు నుంచి అంతా కూడా నరుక్కుంటూ వెళ్తామని చెప్పి ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. సో ఇప్పుడు నాగేశ్వరరావు గారి యొక్క విచారణ ఎలా జరగబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు అనగానే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య నేతగా మంత్రిగా పనిచేశాడు. ఇంకా అతని గురించి చెప్పుకోవాల్సింది లేదు. ఆ బ్యాచ్ అంతా ఎలా మాట్లాడిద్దో, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో. అంటే ఇక్కడ మహిళలు కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇటు చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కానివ్వండి, ఇంకొక వైపు చూస్తే భారతిరెడ్డి గారు కానివ్వండి, ఇంకా వాళ్ళ గురించి మహిళలు ఇంకా ఉన్నవాళ్ళు కానివ్వండి, సతీమణులు కొంతమంది. మరి ఎందుకు ఇట్లా వీళ్ళని తప్పుడు పనులు చేస్తూ తప్పించుకుంటూ దాంట్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం, మహిళలు ముఖ్యంగా. మరి ఎందుకు అట్లాంటి వాటిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడుతున్నారు, అన్ని విధాలుగా వాళ్ళ సహాయ సహకారాలు అందుతున్నాయి. మరి ఇప్పుడు ప్రత్యేకంగా కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున అన్ని ఛానల్స్ లో కూడా స్క్రోల్ అవుతుంది. ఏంటి అంటే, ఇదిగో పలానా ఈ కారుమూరి నాగేశ్వరరావు హైదరాబాద్ లో ఆయన నివాసంలోనే సిట్ అధికారులు వెళ్లి ఆయన విచారిస్తున్నారు. మరి ప్రజలు ఏం అడుగుతున్నారు? 2019 నుంచి 24 మధ్య ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ చేయని అరాచకాలు లేవు. ఇది దానికి ఒక ఫుల్ స్టాప్ అంటూ లేదండి. ఎన్ని రకాలుగా వాళ్ళు దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకొని ఈ రోజున వాళ్ళు ఏదో చాలా గొప్ప వాళ్ళు అయినట్లుగా, వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వస్తే పరువు పోయిద్ది అన్నట్లుగా సిట్ అధికారులే వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించాల్సిన అవసరం ఏంటి? అదే ఒక కామన్ మ్యాన్ కి ఏదైనా అలాంటి తప్పుడు పనులు చేసి దొరికిపోయాడు అనుకోండి, మరి వాళ్ళని పిలిపిస్తే కనీసం వాళ్ళ మీద ఎలిగేషన్ వస్తేనే స్టేషన్ కు పిలిపించడం, వాళ్ళ కార్యాలయానికి పిలిపించడం చేస్తారు. అలాంటిది వీళ్ళకి అంత ప్రత్యేకమైన స్థానాన్ని ఎందుకు ఇస్తున్నారు? ఏ విధంగా వాళ్ళని ఇంత గౌరవంగా చూడాల్సిన అవసరం ఏంటి? గతంలో ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా పనిచేసిన నారాయణ స్వామి విషయంలో అట్లానే చేశారు. ఆయనేమో ఇట్లాంటి సంతకాలు చేయటానికి కానీ ఈ తప్పుడు పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఈయన వంతు మరి ఏదైనా సహాయ సహకారాలు అందినట్లే కదా. మినిస్టర్ గా ఉండి ఆ రోజున ఆయన ఎందుకు రిజైన్ చేసి పక్కకు తొలగలేదండి? నిజంగా నీకు సంబంధం లేకపోతే, మీరు నిజంగా దాంట్లో మీకు ఎటువంటి అసలు ఎక్కడా కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నట్టే మీరు ఎందుకు రిజైన్ చేసి పక్కకెళ్ళలేదు? అదే కదా ఫస్ట్ క్వశ్చన్. వెళ్ళకపోగా నాకు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసును చూపిస్తూ, లేకపోతే కులాలను చూపిస్తూ, అమ్మో మాకే ఇలాగా అలాగా అంటూ ఇంటికి వచ్చి కావాలంటే నన్ను ఏది కావాలంటే అది క్వశ్చన్ చేయండి మాట్లాడే విధానం. ఎందుకు మీరు సిట్ అధికారుల దగ్గర గానీ, పోలీస్ స్టేషన్లకు గానీ, కోర్టులకు గానీ హాజరవరు? జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఆదర్శంగా ఉన్నాడు ఈ విషయంలో. మరి అంతే కదా వ్యవస్థలో ఈ రోజున. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, న్యాయం న్యాయమే, అది పేదోడైనా ధనికుడైనా. మరి అంత న్యాయం సమధర్మంగా ఉన్నప్పుడు, సమానంగా వీళ్ళకి వర్తించిద్దని చెప్తున్నప్పుడు ఇక్కడ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది కదా. మీరు సమానంగా విచారణ జరిపించట్లేదు అంటే ఇప్పుడు అక్కడ కూడా ఏమైనా లావాదేవీలు జరిగి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది ఎవరి వల్ల, దేనికి? అది ప్రజాస్వామ్యానికి నష్టమే కదా. జగన్మోహన్ రెడ్డి అలానే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఎంత మందిని ఎన్ని విధాలుగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా తప్పించుకుంటున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటికి కూడా ఎన్ని రకాల కేసులు ఉన్నా కూడా ఏ కేసుకి పోలీస్ స్టేషన్ గానీ కోర్టుకు గానీ వెళ్ళటం మనం గమనించామా? కనీసం వార్త అయినా విన్నామా? వెళ్ళాడు ఎక్కడైనా సంతకాలు పెట్టేది ఉందండి జగన్మోహన్ రెడ్డికి? ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మనం చూసామా? వీళ్ళు అంతే, ఈయన కింద ఉన్న వాళ్ళు అంతే, అందరూ కలిసి మీరందరూ దొంగల ముఠాగా ఉంటూ ఈ రోజున పోలీసుల్ని అధికారులని ఇంటికి పిలిపించుకొని మీరు విచారణ జరిపించుకుంటున్నారంటే ఈ రోజున ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? అంటే ఇంటికి విచారణ వెళ్ళడం అనేది ఒక ఎత్తు అయితే, గతంలో ఇదే కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించిన కుటుంబం సిట్ సంబంధించి వాళ్ళకి లంచాలు ఇవ్వబోయింది అనేటువంటి ఆరోపణలు ఉన్న తర్వాత అలాంటి ఆరోపణలు పెట్టుకొని కూడా సిట్ ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారిస్తుంది అనేది ఒకటైతే, వాస్తవం మీరు ఇందాక అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది కొంత తొత్తుల కింద మారుతున్నారంటే అవుననే సమాధానం ఇచ్చింది. ఇందాక మీరు అన్నట్టు అనంతబాబు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఆయన మర్డర్ చేసి డైరెక్ట్ గా దొరికిపోతే అప్పుడున్నటువంటి ఒక ఎస్పీ ఎవరైతే ఉన్నారో అనంతబాబు ఎమ్మెల్సీ గారు అని మాట్లాడుతూ ఆయన ఒప్పుకున్నారండి అన్నారు. అంటే నోడిని కూడా గారు గీరు అని సంబోధించడం కావచ్చు, ఆయన రిమాండ్ వెళ్ళిపోయి ఆయన ఏదైతే జైలుకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన ఆయన బర్త్డేకి సంబంధించి కావచ్చు, ఆ కేక్ కటింగ్లలో పాల్గొన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా
మళ్ళీ ఇక్కడ అనంతబాబు ఎమ్మెల్సీ విషయంలో కూడా తీసుకుంటే మళ్ళీ ఎవరైతే సాక్షులకి తలా 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఒక లంచం కావచ్చు, అక్కడ పట్టుబడడం కావచ్చు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో చేసిన అవినీతి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఆపకుండా ఇలా చేస్తున్నారంటే అంటే పోలీసుల పైన సరైనటువంటి భయం లేకపోవడం వల్లే అని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సిఐ శంకరయ్య ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి లో, మరి ఆయన ఏం చేశాడండి, సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఎలాంటి ఆరోపణలు చేశాడు, ఏ విధంగా అతను మరి ఆయన మీదే కేసు నమోదు చేసినంత ఒక విధానాన్ని తెచ్చాడు. మరి ఎలా చూడాలి వీళ్ళని? అంటే ఏం జరుగుతుంది, ఎవరు ఇక్కడ తప్పుడు పనులు చేసి ఎవరు తప్పించుకోవటానికి చేసిన వాళ్ళని కూడా తప్పిస్తూ వ్యవస్థ, మరి వీళ్ళు పోలీసులుగా ఉండి రక్షక భటులు అని చెప్పుకుంటూ మేము రక్షిస్తామని చెప్పుకుంటూ మరి ఇట్లాంటి వ్యక్తులకు అండదండలుగా మీరు నిలబడితే మరి సామాన్య మానవులకి మనుషులకి ఏ విధంగా మీ మీద, ఇప్పుడు నార్మల్ కామన్ మ్యాన్ ఉంటే అతనికి ఏ విధంగా వీళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది, ఏ విధంగా వీళ్ళని నమ్ముతాడు, నిజంగా మీరు రక్షిస్తారనే దానికి ఈ రోజున చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకూడదని చెప్తుంటే ఆ చట్టాన్ని మీరు న్యాయబద్ధంగా చేస్తున్నారా? మీరు చేస్తే వాళ్ళ చేతుల్లోకి ఎందుకు వెళుతుంది? వెళ్ళదు కదా. ఇలాగే ఇప్పుడు కూడా ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి విషయంలో అదే జరుగుతుంది. నిన్న రోజున చూసాము, వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు, వాళ్ళు ఇంట్లో లేరు. మరి లేనప్పుడు మరి ఆ సాయంకాలానికి అవి ఎవరు చించేశారని చెప్పేసి అదే పోస్ట్ మనం చూసాము, న్యూస్ ఛానల్స్ లో పేపర్ లో కూడా వస్తుంది కదా, విత్ ఫోటోలతో సహా ఉంది కదా. మరి దానికి ఎవరు కారణం? ఈ రోజున ఆయన గృహానికి వెళ్ళి అక్కడే హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఆయన రాచ మర్యాదలతో ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఇలాంటివి మానేయండి దయచేసి. ప్రతి ఒక్కరికి న్యాయమే. ఇట్లా వాళ్ళు ఇంత దారుణంగా ప్రజలు శిక్షించారు. ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. మీరు ప్రజాప్రతినిధులుగా పనికిరారని చెప్పారు, అయినా కూడా ఇంకెందుకు ఈ పోలీస్ వ్యవస్థ చూస్తుంది. నిన్ను కూడా అంతే, అతను ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో అతను కూడా ఎవరు అతన్ని రక్షించి ఎవరింట్లో పెట్టాడండి, ఆయన ఇంట్లో ఉంచాడని చెప్పారు, చంద్రశేఖర ఎవరు. మరి ఆయన దాచినప్పుడు పోలీసులు వెళ్ళినప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాడని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నా కూడా మరి ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయలేదు? ఆ ఇల్లు సోదా చెయ్యాలి కదా. ఎక్కడ స్టేట్మెంట్ కూడా మనం చూడలేదు. వాళ్ళు ఇల్లు సోదా చేశారు, మరి దొరకలేదు, దొరికాడో నిజంగా వాళ్ళ ఇంట్లో లేడని ఏదో ఒకటి మీరు ఇవ్వాలి కదా. అంటే మరో పక్కన చూసుకుంటే పెద్ద దస్తగిరి కేసు కూడా మనం చూసుకుంటే నిత్యానంద రెడ్డి అతను వైసీపీ కార్యకర్తే, ఇతను వైసీపీకి సంబంధించిన వ్యక్తే. ఇద్దరు కలిసేసి నిత్యానంద రెడ్డి ఇంట్లో కత్తులతో పొడిచిన తర్వాత నిత్యానంద రెడ్డి వాళ్ళ ఇంట్లోనే నిందితులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన షెల్టర్ ఇచ్చాడు. సో ఈ సంగతి తెలిసిన తర్వాత కూడా పోలీసులు దీన్ని కప్పపెట్టాలని చెప్పి చూశారు. సో ఎక్కడో రాష్ట్రంలో కొంత పోలీస్ శాఖ కొంత ఏమంటారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఊడిగం చేస్తుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, అందరూ కాదు కొందరు అనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వాస్తవాలు. ఈ రోజున ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది? ఇప్పుడు పోలీసులను బట్టలోడు తీస్తానన్నప్పుడు ఎవరు కాకపోతే ఆ పోలీస్ సంఘాల వాళ్ళు అరేజేదో మాట్లాడటం అయిపోయింది. మిమ్మల్ని రిటైర్డ్ అయినా వదిలిపెట్టను, ఎక్కడున్నా కూడా మీ సంగతి తేలుస్తాను, మీ అంతు చూస్తాను, మిమ్మల్ని మామూలుగా కాదు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా వార్నింగ్లు ఇస్తుంటే ఒక జైలు ఖైదీ బెయిల్ మీద ఉన్న ఒక ముద్దాయి మరి ఎన్ని 32 ఈడీ కేసులు, ఆయన మీద ఎన్ని రకాల సిబిఐ కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి. మరి ఇన్ని కేసులున్న ఒక వ్యక్తి పోలీసుల్ని ఈ విధంగా బెదిరిస్తున్నాడంటే ఏ విధంగా మనం ఆలోచించాలి వ్యవస్థని? కాబట్టి ఇక్కడ మనం ఆ జడ్జి గారి ఇంట్లో మనం ఏదైతే ఆ నోట్ల కట్టలు చూసామో ఆ రోజున మరి ఇలాంటివన్నీ కొన్ని సంఘటనలు జరగటం, ఇలాంటి కొన్ని విషయాలు వాళ్ళకు అనుకూలంగా జరుగుతున్నాయి అనేది కనిపించడం. ఈ రోజున సిఐ ఆ రోజున శంకరయ్య సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విధంగా చేయటం వల్ల మనకు కనిపించిందా లేదా కళ్ళకు కట్టినట్లుగా? ఖచ్చితంగా. మరి ఇలాంటివన్నీ కూడా కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇంటికి వెళ్ళి వీళ్ళు విచారించడం, తండ్రి కొడుకులు ఇద్దరు చేసిన విషయాలు, గతంలో ఈయన పబ్లిక్ లో మాట్లాడిన మాటలు, కేసులు నమోదు చేయాలి, వాళ్ళని రిమాండ్ చేయాలి, విచారించాలి, ఎందుకు ఇలాంటి మీరు మాట్లాడుతున్నారని చెప్పి అడగాలి. ఇవన్నీ కాకుండా ఇంటికి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి ఏ విధంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇంట్రాగేషన్ చేస్తున్నారా ఏంటో తెలియట్లేదుగా మనకి. ఇప్పుడు ఏ విధంగా అనుకోవాలి? వాళ్ళని విచారణ అంటే అది విచారణలా లేదు, వీళ్ళేదో వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు. ఇంటర్వ్యూ చేయడానికి ఇళ్ళకి వెళ్తారండి, విచారణ చేయడానికి కూడా ఇళ్ళకి వెళ్ళి చేస్తారనేది ఇప్పుడే మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలని ఈ రోజున ఇబ్బంది పెట్టిన వ్యక్తులకే వాళ్ళు ఈ విధంగా రెడ్ కార్పెట్లు పరిచి వాళ్ళని ఇంత చక్కగా ఏసీ రూముల్లో కూర్చోబెట్టి వాళ్ళు పోలీసులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని మరి ఇంటర్వ్యూ లెవెల్లో విచారణ జరుపుతామంటే ప్రజలెవరు కూడా ఈ రోజున వాటిని యాక్సెప్ట్ చేయటం లేదు, ఇష్టపడట్లేదు. మేము కాదన్న వ్యక్తులు
వాళ్ళు మాకు కుదరదు, వాళ్ళని జైలుకు పంపించండి ఈ రోజు కూడా ప్రజలు కోరుకుంటున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తుల పట్ల ఇలాంటి పనులు జరగటం అనేది ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఎవరి ఆదేశాలతోటి మరి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని విచారిస్తున్నారు అనేది పూర్తిగా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా కార్మూర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు ఏమన్నా వెళ్ళారా, లేదంటే మనకి ఎవరన్నా సరే అధికారులే దీనికి దోహదపడ్డారు అనేది అయితే తేలాల్సి ఉంది. సో నిజంగా విచారణలో ఏం నిగ్గుదేల్చని ఉన్నారు, లేదా గతంలో కమిషన్ కావచ్చు, లేదా లంచాలు కావచ్చు ఇస్తున్నాము అని చెప్పేసి అనడం కావచ్చు, ఇస్తానికి ప్రయత్నించినటువంటి ఈ కుటుంబానికి సంబంధించి విచారణ అలా జరగకూడదని చెప్పి చాలా మంది కోరుతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.